పసుపు బండారు ఉంటుంది, ఆ కమ్మలు దండ ఉంటుంది ఎల్లమ్మ మెడలోన. ఆ ఎల్లమ్మ ఈ శిరసాల నుంచి ఎటు నడుచుకుంటూ వెళ్తే ఆ దారిలో నా తల్లికున్న గవ్వలు రాలినాయి, నా తల్లికున్న బండారు రాలింది. అంటే ఈ దారి ఎటుపోతే నా తల్లి అంటే వెళ్ళినట్టు అంటున్నావా? సరే వెళ్దామా ఈ యొక్క దారి మరి వెళ్దాం కదా. మాతాజీ తల్లికున్న బండారాలు ఈ తల్లికున్నా అన్నారంట ఈ చోట రాలేదు కదా. అయితే ఈ దారి ఎక్కడికి వెళ్తాడు? వెళ్దామా కదా. ఇంకా ఏ విధంగా వెళ్దాం? జహరేక మాతాజీ పరశురాముడు తన తల్లికున్న బండారు, తల్లికున్న గమ్మలు ఈ శిరసాల నుంచి బయట ఎక్కడికి వెళ్తే ఆ దారిన రాలిందో, ఈ దారి ఎక్కడికి వెళ్తే నా తల్లి ఎక్కడికి వెళ్ళినట్లే, నా తల్లిని నేను తీసుకొని వస్తానని పరశురాముడు యొక్క శిరసాల నుంచి ఈ విధంగా వెళ్తున్నాడు. సరిగా ఆ పరశురాముడు వెళ్ళే దారిలోన పరశురాముడి చెల్లెలైన శ్రీయాగదేవి మరి ఏ తిరిగి వస్తుందో చూద్దాం. నీ యొక్క నామధేయం ఏమిటో తెలుగునిక? మాతాకే అలాగే నీ వినవే ముసలకు అలాగే నీ వినవే ముసలకు నా పేరు సిరియాల గౌరమ్మ అంటారు కదా. సరే ఇంకా ఏ తిరిగి అంటారమ్మా?
సిరియాల గౌరమ్మంటారు నాకు. అయితే యొక్క పరశురాముని సోదరివి పరమ ప్రతిభత్తురాలవా? కదా. సరేనమ్మా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మా అన్నయ్య అవతం వెళ్తున్నావు కదా. అదిగో మీ అన్నయ్య వస్తున్నారు, చూద్దామా? సరే చూడుకుందామన్నా. యొక్క మాతాకి చల్లగా ఆగలు అన్న పలిసే రామాలివో అతి మోదముతో అన్న పలిసే రామాలివో అన్న పలిసే అతి మోదముతో ఉన్నావు. నీ ముఖం అంత చిన్నగా పోయింది. మన కన్న తల్లి శ్రమంగా ఉన్నదా నిన్న తెలుసు కదన్నయ్యా. మాతాజీ ఏమి చెప్పుదమ్మా చెల్లెల ఎట్లా చెప్పుదమ్మా చెల్లెల ఏమి చెప్పుదమ్మా చెల్లెల మారిపోయినాయి కదా. మాతాకే తల్లికి బాధ ఏమొచ్చింది? మరి ఎవరు తోడున్నా మరి ప్రేమతోటి ఏమంటాడు గోడించేమో ఎందుకరా? మాతాజీ నాతో కలిగే చెల్లెలా మన తల్లే తప్ప చెల్లెలా నాతో కలిగే చెల్లెలా
ఎక్కడ వెళ్ళినా కదా రేణుకా మాతాకి ఏమిటన్నా చిత్రముగా ఎగిరంగా ఏమిటన్నా చిత్రముగా చిత్రమైన మాట మాట్లాడుతున్నావు. మరి బాధ ఏమొచ్చిందో నాకు తెలుసు కదా అని ఇక్కడ మరి ఆ సిరియాల పరశురాముడు వెళ్ళే దారికి వచ్చి చెల్లెలి సిరియాల అన్నకి ఏమంటుంది, అన్నా మన యొక్క తల్లి క్షేమమేనా, మన తల్లి మంచిగా ఉన్నదా, మన తల్లి ఎక్కడుందంటే ఆ పరశురాముడు ఏమంటున్నాడు, అమ్మ ఏమి చెప్పదు, తల్లిని శిరసాలలో వేసి తండ్రి పేరు చెప్పమంటే చెప్పకుంటే నేను నీకు ఏం చెప్పాలని ఆ యొక్క పరశురాముడు మరి చెల్లెకు ఏ తీరుగా నచ్చ చెప్పి వెళ్తాడో చూద్దాం. జయ జనకా మాతాజీ అమ్మ చెల్లెలా రవిదే పల్లి సాక్షిగా జయ జనకా మాతాజీ జననీ రామో పల్లె పురబందో మేలా జననీ రామో పల్లె పురబందో మేలా అమ్మ చెల్లెలా వెంటనే వెళ్ళిపో, నేను తల్లిని ఇక్కడ వెళ్ళేదాకా ఇక చెల్లెలా సిరియాలా నీవేం సిద్ధపడకు, తల్లి ఎక్కడికి వెళ్ళినా తల్లి ఎక్కడ దాచుకొని ఉన్నా తల్లిని మన ఇంటికి దోడుకొని నేను వస్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, తల్లిని నేను దోడుకొని వస్తానని పరశురాముడు తన చెల్లెలకు మరి ఈ తీరు నచ్చ చెప్తే ఆ యొక్క సిరియాల ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పరశురాముడు తల్లి కొరకు మరి ఎక్కడికి వెళ్తాడో చూద్దాం. ఇంకా అమ్మ వెళ్దామా? వెళ్ళాం కదా. రేణుకా మాతాకి